అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ రంగంలోకి దిగింది. ఫార్ములా ఈ కేసులో విచారణకు రావాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు రావాలంటూ ఈ నోటీసుల సారాంశం. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 2-3 తేదీల్లో విచారణకు రావాలంటూ వాళ్ళిద్దరిని కూడా ఆదేశించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఫెమా మనీ లాండరింగ్ కింద ఈడీ కేసులు నమోదు చేసింది. ఎఫ్యూఓకు 55 కోట్ల బదిలీ, ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద మరోవైపు ఇటు గులాబీ పార్టీకి ఇది ఎదురుదెబ్బని చెప్పాలి. ఇప్పటికే కల్వకుంట్ల కవిత జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కేటీఆర్ వంతొచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులో భారీ స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా కేసు పెట్టింది. దీనిపై విచారణ కూడా చేస్తున్నారు ఏసీబీ అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అటు ఫార్ములా కేసులో ఈడీ అధికారులు కూడా ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఈడీ అధికారిక ప్రకటన చేసింది. జనవరి 7న ఫార్ములా ఈ కార్ రేసింగ్లో విచారణకు రావాలంటూ కేటీఆర్ను ఈడీ అధికారులు ఈ నోటీసులో కోరారు. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈడీ అధికారులు రంగంలోకి దిగడంతో ఇక అరెస్టు ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. కేటీఆర్తో పాటు కేసులో ఇరుక్కున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చింది ఈడీ. యాంటీ కరప్షన్ బ్యూరో ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఎఫ్యూఓకు సంబంధించిన 55 కోట్ల నగదు బదిలీలో అక్రమాలు జరిగినందుకు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కేటీఆర్కు మరొకసారి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరుతూ ఈ నెల 21న ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ చేశారు. అయితే ఈ పిటిషన్పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో విచారణ కొనసాగించామంటూ హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ కూడా నోటీసులు ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేటీఆర్ క్వాష్ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేటీఆర్ నాట్ టు అరెస్టు ఎత్తివేయాలంటూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఇద్దరికి కూడా ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరితే న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే ఈ నెల 31 వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదంటూ పోలీసులను ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్త స్వల్ప ఊరట లభించినప్పటికీ ఖచ్చితంగా ఇక ఈడీ రంగంలోకి దిగడంతో జనవరి 7న ఏం జరగబోతుంది? జనవరి 7న నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి విచారణ పూర్తి కాగానే అట్నుంచి అటే అరెస్టు చేయబోతున్నారా? ప్రస్తుతానికైతే 31 తారీఖు వరకు అరెస్టు చేయకూడదనే హైకోర్టు ఆదేశాలతో 31 తారీఖు వరకు కేటీఆర్ సేఫ్గా ఉండే పరిస్థితి. 31 తారీఖు తర్వాత ఏం జరగబోతుంది? జనవరి 7న ఈడీ అధికారులు కనుక విచారణకు పిలిచి అలాగే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారా? ఏం జరగబోతుంది? ఆలోపు ఏసీబీ ఏం చేయబోతుంది? 31 తర్వాత ఒకవేళ ఏసీబీ మళ్ళీ ఎలాంటి ముందడుగులు వేయబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అలాగే మాజీ ఇంజనీరింగ్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరికి జనవరి 2-3 తేదీల్లో విచారణకు రావాలంటూ నోటీసులు పంపిన పరిస్థితి. మొత్తం మీద ఈడీ మాత్రం ఫెమా నిబంధనలు అలాగే మనీ లాండరింగ్ యాక్ట్ ఇలాంటి కోణాల్లో ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తుంది. విదేశీ సంస్థ ఎఫ్యూఓకు 55 కోట్ల నగదు బదులు ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సో మొత్తం మీద ఈడీ అధికారులు రంగంలోకి దిగారంటే కాస్త బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అయితే టెన్షన్ మొదలైందనే చెప్పాలి. ఎస్, మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అయ్యారు. మధు, ఈడీ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రమ్మంటోంది. సో ఏం జరగబోతుంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్ నిజంగా ఫార్ములా ఈ కేసుకు సంబంధించినట్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తారీఖున కేటీఆర్ ని, జనవరి 2-3 తేదీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను
హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది మొత్తానికి. అయితే ఇప్పటికే ఏసీబీ దీనికి సంబంధించినటువంటి విషయంలో విచారణ పేరిట వీరికి పిలిచేటువంటి అవకాశం ఉంది. ముందస్తు ఒక క్వాష్ వేసుకున్నారు హైకోర్టులో. క్వాష్ ద్వారా 30 వరకు అవకాశం ఇచ్చింది. నిన్న విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఏసీబీ దాంట్లో హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఒక రోజు గడువు పేస్తూ 31 వరకు అరెస్ట్ చేయొద్దంటూ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇటు ఏసీబీ ఒకవైపు అటు ఈడీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తా ఉన్నాయి. ఫార్ములా ఈ కేసులో 55 కోట్లకు సంబంధించినటువంటి నిధులు అక్రమ మార్గంలో వెళ్ళాయి అనేటువంటిది, అంటే అవకతవకలు జరిగాయి, మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి కోణంలో ఈడీ, అవకతవకలు జరిగాయి, నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటి కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తా ఉన్నాయి. ఈ శాఖకు సంబంధించినటువంటి దాన కిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే దీనిపైన కేసు నమోదు చేశారు. మొత్తానికి ఏసీబీ అధికారుల ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే పిఎంఎల్ఏవై కింద. సో ఈ కేసు విషయంలో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది, ఇటు మనీ లాండరింగ్ తర్వాత ఇటు ఫెమా సంబంధించినటువంటి నిబంధనలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఇప్పటికే మొత్తం ఎఫ్ఈఓకు చెల్లించినటువంటి 55 కోట్ల బదిలీ ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయనేటువంటి కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. మొత్తానికి ఈడీ నోటీసులు ఇవ్వడం పైన సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఒకవైపు ఏసీబీ, ఒకవైపు ఈడీ దీనిపైన వేగంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 31 తర్వాత ఏం జరగనుంది తెలంగాణ రాజకీయాల్లో అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. కేటీఆర్ అరెస్ట్ కానున్నారా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. రామ్ రైట్. సో అదే కనుక జరిగితే మరి మధు జనవరి 7వ తేదీన విచారణకు పిలిచి ఒకవేళ ఈడీ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నా. గతంలో కవితను ఇలాగే విచారణకు పిలిచి అట్నుంచటే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిచ్చారు, అట్నుంచటే అదుపులోకి తీసుకున్నారు. సో మరి ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి, కేటీఆర్ కూడా అరెస్ట్ తప్పదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? నిజంగానే ఈడీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతాయా రేపు తెలంగాణ రాజకీయాల్లో? ఎందుకంటే ఈడీ దర్యాప్తు అనేటువంటిది ఎవరికి అంతు చిక్కకుండా ఉంటుంది. వారు చివరి వరకు తీసుకునేటువంటి స్టెప్ ఏంటో కూడా జనరల్ గా కూడా అధికారుల్లో పై స్థాయి ఉన్నటువంటి వారికి కూడా ఎవరికి తెలియదు. అలా ఈడీ నిర్ణయాలు అలా ఉంటాయి, ప్రభుత్వ వర్గాలు కూడా పసిగట్టలేనటువంటి విధంగా ఉంటాయి. మనం గతంలో చూసాం, కవిత అరెస్ట్ విషయంలో ఇంటికి వచ్చారు, అదుపులోకి తీసుకున్నట్టు వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కకు జరిపి అరెస్ట్ చేసినటువంటి అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగింది. గతంలో 2 సార్లు విచారణ చేసిన తర్వాత ఆ రకంగా స్టెప్ తీసుకున్నారు. సో ఇక్కడ కూడా 7వ తారీఖున కేటీఆర్ ను విచారణ చేసే అవకాశం ఉంది. అదే విచారణ రోజే అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి ఒకవైపు చర్చ ఉండగా, ఈడీ ఎలాంటి ఉల్లంఘనలు దీంట్లో గుర్తించింది అనేటువంటిది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఏసీబీ నమోదు చేసిన కేసు పైన ఆ కేసు నమోదు చేసినటువంటి ఈడీ, సో ఈడీ దర్యాప్తులో ఇప్పటివరకు ఏం తేలాయి, ఈడీ దర్యాప్తు సంస్థకు ఏసీబీ అందించిన ఆధారాలు ఏంటి అంటే, ఇక్కడ బ్యాంకు ద్వారా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లండన్ సంస్థకి చెందించినటువంటి నిధుల రూపంలో ఎక్కడ అవకతవకలు జరిగాయి, దాంట్లో కేటీఆర్ ఎలా అక్యూజ్డ్ అవుతారు, ఈ అంశాలపైన ఈడీ దృష్టి పెట్టింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. గతంలో కేటీఆర్ ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినటువంటి వీడియోలను కూడా ఏసీబీ ఈడీకి పంపినట్టుగా తెలుస్తా ఉంది మీడియా సమావేశాల్లో. దీనికంతటికీ బాధ్యుని నేనే, అరవింద్ కుమార్ది కూడా లేదు, నా శాఖ ఆధ్వర్యంలో నేను చెబితేనే అరవింద్ కుమార్ చేశాడు అనేటువంటిది కూడా గతంలో కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు. ఆ వీడియో క్లిప్పింగ్స్, వచ్చినటువంటి పేపర్ సంబంధించినటువంటి కటింగ్స్ ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు ఈడీకి పంపినట్టుగా తెలిసింది. కాబట్టి ఆ ఆధారంగా ఈడీ చాలా లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దాంట్లో కేటీఆర్ నిజంగానే అరెస్ట్ కానున్నారా, ఏం జరగనుంది విచారణలో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఈడీ రంగంలోకి దిగింది. బీఆర్ఎస్కు నోటీసుల రూపంలో షాక్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 7న విచారణకు హాజరు కావాలని చెప్తోంది. ఇక ఈడీ దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చారు. బట్ నోటీసులు ఇచ్చిన తర్వాత, విచారణ చేసిన తర్వాత కేటీఆర్ను అలాగే అదుపులోకి తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారనే సందేహాలు కూడా వెలువెత్తున్నాయి. మొత్తం మీద 31వ తారీఖు వరకు అయితే కేటీఆర్కు ఎలాంటి అరెస్టులు లేవంటూ పోలీస్ శాఖనైతే ఏసీబీ కేసులో ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. ఇక తర్వాత ఏం జరగబోతుంది, మళ్ళీ ఏసీబీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్. అలాగే ఈడీ, మరోవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఫెమా మనీ లాండరింగ్ యాక్ట్, ఈ 2 నిబంధనల కింద ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో, కేసు నమోదు చేయడంతో మరింత ఈ కేసు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఈ ఇద్దరు కూడా 2, 3 తేదీల్లో హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత 7వ తేదీన
కేటీఆర్ హాజరు కాబోతున్నారు ఈడీ ముందు. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విదేశీ సంస్థకు 55 కోట్ల నిధుల బదిలీకి సంబంధించి, ఆర్థిక అవకతలకు సంబంధించి ఈడీ గనుక తీవ్ర స్థాయిలో అభియోగాలు మోపి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా ప్రెస్టేజియస్గా తీసుకుంటే కనుక కేటీఆర్కు ఇబ్బందులు తప్పవనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తెలంగాణ రాజకీయాల్లో. ఏమైనా దీనికి సంబంధించి ప్రకంపనలు మళ్ళీ రేగుతాయా, ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.